ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుందా? లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నా స్టోరేజ్ అవుట్ ఆఫ్ 256 జీబీలో ఆటోమేటిక్గా 215 జీబీ అయితే ఫుల్ ఉందన్నమాట ప్రజెంట్ ఇప్పటి వరకు. అంటే మనకు ఫ్రీ ఎంత ఉంది, చాలా తక్కువ అనమాట. అంటే 200 అబౌవ్ జీబీ ఆటోమేటిక్గా ఫుల్ అయితే కావడం జరిగిందనమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో మీరు 4 సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా ఈ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, దాన్ని పర్మనెంట్గా మనం రిజాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ జీవితంలో మీ యొక్క నోట్ల నుంచి కూడా మాట రాదు. నేను చెప్పే ఈ 4 సెట్టింగ్ని మీరు చేసుకున్న తర్వాత స్టోరేజ్ ఫుల్ అనే పదం కూడా మీ యొక్క నోట్ల నుంచి కూడా రాదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ 4 సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే ఆ 4 సెట్టింగ్స్ని మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా మనం ఎన్నో రకాల అప్లికేషన్ని మన యొక్క మొబైల్లో మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కొన్ని అప్లికేషన్ మనకి అవసరం ఉన్నప్పుడు మనం డౌన్లోడ్ చేస్తాం, వాటిని అన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసంటే, మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని ముందుగా మీకు సంబంధించిన పైన ప్రొఫైల్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఈ ప్రొఫైల్ ఐకాన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇందులోనే మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పక్కనే మీకు మేనేజ్ అనే పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీనిపై మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మన యొక్క మొబైల్లో ప్రజెంట్ ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్స్ అనమాట. వీటి వల్ల మనకు ప్రాబ్లం ఉండదు, కానీ మనకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్స్ మనము యూజ్ చేసి వదిలేసిన అప్లికేషన్ ఆటోమేటిక్గా స్టోరేజ్లో ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వాటిని మనం డేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు నాట్ ఇన్స్టాల్ పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు, 1 కాదు 2 కాదు, మనకు కొన్ని వందల అప్లికేషన్స్ ఉంటాయి. మీకు తెలియకుండానే ఇవన్నీ మన యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకు స్టోరేజ్ని ఆటోమేటిక్గా ఫుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ అప్లికేషన్ వదిలిపెట్టద్దు, ఎందుకంటే మనకు జీబీల కొద్ది స్టోరేజ్ ఆటోమేటిక్గా ఇదే అప్లికేషన్ అంటే ఇవి అన్నోన్ అప్లికేషన్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. మన యొక్క మొబైల్లో ఉండవు, కానీ ఆటోమేటిక్గా మనం యూజ్ చేసి వదిలేస్తాం కాబట్టి వీటికి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం మనకు లోపలనే ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దగ్గర నేను ఒక 10 నుంచి 15 అప్లికేషన్ చూస్ అనేది చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా నాకు 1 GB అబౌవ్ అయితే దాటిపోవడం జరిగింది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసి పడేయండి. ఇది ఫస్ట్ వన్ ట్రిక్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ దిస్, అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏ అప్లికేషన్ అయినా పర్లేదు అనమాట. ఇవి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఫుల్ క్యాచీ డేటాని ఆటోమేటిక్గా అవే తీసుకుంటూ ఉంటాయన్నమాట. మనం ఇవి ఎంత యూజ్ చేస్తామో ఆ రేంజ్లో మనకు బ్యాక్గ్రౌండ్లో క్యాచీ డేటాని తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క క్యాచీ డేటాని మనం క్లియర్ అనేది చేయవలసి ఉందన్నమాట. ఇకపోతే మనం ఎక్కడి నుంచి చేస్తామంటే, సింపుల్గా ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు యాప్స్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు యాప్ మేనేజ్మెంట్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఏ అప్లికేషన్ అయితే అవసరం ఉంటాయో, అంటే లైక్ దిస్ మీరు ఎక్కువగా ఏ అప్లికేషన్ యూజ్ చేస్తారో ఆ అప్లికేషన్ ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా 586 MB తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్లో. అలాంటప్పుడు సింపుల్ దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మన క్యాచీ డేటా 201 MB ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు క్యాచీ డేటాని ప్రతి ఒక్క అప్లికేషన్ నుంచి ఆటోమేటిక్గా క్లియర్ అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఫేస్బుక్ డేటా కావచ్చు, దీంతో పాటుగా మనం వాట్సాప్ని ఎక్కువగా యూజ్ అనేది చేస్తున్నాం కాబట్టి వాట్సాప్ యొక్క డేటా కావచ్చు, మీరు మెయిన్గా మీరు కంపల్సరీగా క్లియర్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఇక్కడ టెలిగ్రామ్ ఉంది. టెలిగ్రామ్లో చూసుకోవచ్చు 446 క్యాచీ డేటాని దీంట్లో చూసుకోవచ్చు మనకు 44 MB ఉందన్నమాట. ఇలా ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క డేటాని మీరు బ్యాక్గ్రౌండ్లో క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఫేస్బుక్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క ఫేస్బుక్కే మనకు 1 GB అబౌవ్ తీసుకుంటుంది అనమాట. అలాంటప్పుడు
అలాంటప్పుడు దీంట్లో మనకు క్యాచ్ డేటా ఎంత ఉంది, దాదాపుగా 300 MB ఉందన్నమాట. 263 MB అంటే జోక్ కాదనమాట. ఇదంతా వేస్ట్ అనమాట. మన యొక్క స్టోరేజ్ని ఆటోమేటిక్గా ఫుల్ చేస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అలాంటప్పుడు ఇలా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క అప్లికేషన్ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీని ద్వారా కూడా మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతూ ఉంటాయి. లైక్ దిస్ ఒక అప్లికేషన్ అప్డేట్ వచ్చిందంటే దాని యొక్క ఎంబీలో ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దాని ద్వారా కూడా మనకు ఆటోమేటిక్గా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏం చేసంటే ముందుగా మీరు యాక్సెస్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా మీ యొక్క ప్రొఫైల్ అయితే మనం క్లిక్ అయితే చేసుకోండి. మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇందులో చూసుకోవచ్చు ఆటో అప్డేట్స్ యాప్స్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎనీ నెట్వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీ దగ్గర వైఫై ఉన్నా ఏది ఉన్నా మీరు ఆటో అప్డేట్లో పెట్టొద్దు అనమాట. డు నాట్ ఆటో అప్డేట్ పైన మాత్రమే క్లిక్ చేసి ఇది పక్కాగా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకొని ప్రతి ఒక్క మొబైల్లో ఆటో అప్డేట్లో అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకు అప్లికేషన్ అప్డేట్ అయ్యే కొద్దీ ఎంబీలు పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన యొక్క స్టోరేజ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు కంపల్సరీగా ఇలా డు నాట్ ఆటో అప్డేట్ పైన క్లిక్ చేసి మీరు మీ సెట్టింగ్ని సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన ఫోర్త్ వన్ సెట్టింగ్ ఏంటంటే ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో దాన్ని మనం అనేబుల్ చేయవలసి ఉంటుందన్నమాట. ముందుగా మీరు వర్షన్ పేరు పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ మీకు బిల్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు వర్షన్ ఆప్షన్ లేదనుకుంటే బిల్ నెంబర్ పైన ఈ విధంగా మీరు 7 టైం ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ డెవలపర్ ఆప్షన్లో మనం ఒక్క సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మనము చాలా అంటే చాలా టూ మచ్గా స్టోరేజ్ మనము సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా మీరు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇందులో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఒక్క సెట్టింగ్ మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఇలా మీరు పైనుంచి కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్స్ టు అలో యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. లైక్ దిస్ మీ దగ్గర ఒక మెమరీ కార్డ్ ఉందనుకోండి, అది 2GB కావచ్చు, 4GB కావచ్చు, 8GB కావచ్చు, 16GB కావచ్చు. వాటిని మీరు పెట్టుకోండి. ఎందుకంటే మనం హై అండ్ మోడల్ గేమ్స్ కావచ్చు లైక్ దిస్ పెద్ద అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో ఫుల్ కావన్నమాట. ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్లో అది డైరెక్ట్ మన యొక్క మెమరీ కార్డ్లో సేవ్ అవుతుంది. కాబట్టి అవి గేమ్స్ కావచ్చు, పైగా ప్రతి ఒక్కటి మన యొక్క ర్యామ్ పైన ఎక్కువ లోడ్ పడదు, పైగా మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ పైన ఇలాంటి ప్రభావం చూపదు. కాబట్టి మీరు కంపల్సరీగా ఫోర్స్ టు అలో యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ని మీరు కంపల్సరీగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు 4 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక బోనస్ ట్రిక్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు ప్రతి ఒక్కరికి మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డిఫాల్ట్ గా మనకు గూగులే ఒక ఆప్షన్ ఇస్తుందన్నమాట. దాని పేరు వచ్చి గూగుల్ డ్రైవ్ అనమాట. చాలా మందికి ఈ ఆప్షన్ గురించి తెలియదు. అలాంటప్పుడు ఈ గూగుల్ డ్రైవ్ లో మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ఉంటాయి చూడండి. మనకు దాదాపుగా 15GB స్టోరేజ్ అయితే ఇక్కడ నుంచి మనకు ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ స్టోరేజ్ మీరు యూజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఇది మనకు చాలా సూపర్గా పనిచేస్తుంది అనమాట. 15GB మనం ఫ్రీగా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి ఫోల్డర్ క్రియేట్ చేస్తా, మీరు ఏదైనా ఫైల్స్ని అప్లోడ్ చేసుకుంటారు, మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మంచి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని మీరు గూగుల్ డ్రైవ్లో దాచిపెట్టుకోండి ఫ్రెండ్స్. దాదాపుగా మనకు ఫ్రీగా ఇస్తుంది అనమాట గూగులే. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు నేను చెప్పిన సెట్టింగ్ జస్ట్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో. దాని తర్వాత ఈ బోనస్ ట్రిక్ని కూడా మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ జీవితంలో మీకు స్టోరేజ్ ఫుల్ అనే ప్రాబ్లం మళ్ళీ రమ్మన రాదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ సెట్టింగ్ అయితే మీకు చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ కాకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీళ్ళతో మట్టుకు మీకు ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.